మూవీ మామూలుగా లేదు భయ్య, చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ నిజంగా. మేకింగ్ కానీ అసలు ఆ డైరెక్షన్ కానీ చాలా కొత్తగా ఉంది. అలాగే మన హీరో విషయానికి వస్తే మాస్ మహారాజ్ అంటే మామూలు కాదు. నిజంగా ప్రతి సినిమాలో యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, మనం కాడ అన్ని ఉంటాయి. కానీ ఈ సినిమాకి వస్తే ఫుల్ అంత యాక్షన్. యాక్షన్లో ఇంత ఎంటర్టైన్మెంట్ అని మాత్రం ఎవరు కోరుకోరు. అంతకు మించి ఉంది, మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ ఉంది. చాలా బాగుంది. అలాగే అనుపమ పరమేశ్వర్ క్యారెక్టర్ కానీ, అలాగే హీరో మధ్యలో ఉన్న రొమాన్స్ కానీ సెకండ్ హాఫ్లో ఉంటుంది భయ్య. మీ లవర్స్ మాత్రం పండుగ తప్పకుండా చూడండి. రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, సాంగ్ చాలా బాగుంటుంది. అలాగే సినిమా గురించి వస్తే విషయం వస్తే ఒక మంచి మెసేజ్ భయ్య. పబ్జీలో కూడా అన్ని గన్నులు ఉంటాయో ఉండేవో, కానీ పబ్జీ గేమ్లో కూడా ఇందులో ఉన్న గన్స్ అయితే మామూలుగా ఏ సినిమాలో లేవు. అన్ని గన్స్ కేజీఎఫ్ కానీ, అలాగే చూసుకుంటే సలార్ కానీ, ఏ సినిమా పోటీ పెట్టుకున్నా ఈ సినిమాతో మాత్రం ఇంకో లెవెల్లో చెప్పుకోవచ్చు. కానీ ఈ సినిమా మాత్రం క్రేజీ భయ్య, చాలా బాగుంది. మూవీ అయితే సోగానే ఉందన్న, అంత హెవీగా అయితే లేదు. ఎందుకంటే నేను ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చిన, కానీ ఈడ డిసప్పాయింట్. పబ్జీ ఫ్రీ ఫైర్ మొత్తం చూపించిండు గేమ్ అయితే. చెప్తున్నా అదే కదా, అంటే ఓవర్ ఎలివేషన్స్ వల్ల కొద్దిగా మైనస్ పాయింట్ అయిపోయింది. అంత ఎలివేషన్స్ చేయకుండా నార్మల్ సింపుల్ వేలో తీసుకెళ్ళింటే బాగుండేది. ఇంటర్వ్యూలు ½ అవర్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. మొత్తం అజయ్ ఘోషల్ అయితే కామెడీ సీన్స్ మెయిన్ అయితే హైలైట్ అంటే అవే బాగుండేవి. యాక్షన్ సీన్స్ బాగుండేవి. బట్ ఏంటంటే స్టోరీ లైన్ బాగుంది, కానీ దాన్ని తీసుకెళ్లే నరేషన్ అనేది అంత అనిపించలేదు. స్లో అనిపించింది నాకైతే. ఇంకా పబ్జీ ఫ్రీ ఫైర్ లవర్స్, ఇంకా రవితేజ ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది. మిగతా వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నాకైతే అనిపించింది. గన్స్ షూటింగ్, స్నైపర్ ట్రైనింగ్ హాల్ ఉంటుంది కదా, దాంట్లో ఆ ట్రైనింగ్ హాల్లో నేర్చుకునిక మనం పోతాం కదా. నేను అదే అంటున్నా, నేను నేర్చుకునిక పోయినా పబ్జీ ఇలా కార్నేంటు ఏమంటాం AWE గన్స్ స్నైపింగ్ నేర్చుకునిక నాకు రాదు. దాన్ని నేర్చుకునికి వెళ్ళినాను, ట్రైనింగ్కి వచ్చినట్టు అనిపించింది నాకైతే. అంటే తక్కువ చేయాలని కాదు, బట్ ట్రైనింగ్ హాల్ లాగానే అనిపించింది నాకు. ముందుగా రవితేజ అనే ఫ్యాన్స్కి హ్యాట్సప్. ఎందుకంటే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఫ్యాన్స్ అందరూ ఇట్లా కాలర్ ఎగరేసుకున్నారు. ఎందుకంటే సినిమాలో స్టోరీ దమ్ము ఉంది, కథ ఉంది, స్టోరీ నిజంగా చెప్తున్నానా. ఇదే సినిమా సంక్రాంతికి వచ్చి ఉంటే అన్న సినిమా ఒక రేంజ్లో ఉంటుండే. అయినా పర్వాలే, వాళ్ళకు కూడా ఛాన్స్, వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతాను అన్న సినిమా కూడా లేట్ చేసుకుంటూ, లేటెస్ట్గా వచ్చిన సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఎందుకంటే స్టోరీలో దమ్ముంది, కథలో దమ్ముంది. ఫస్ట్ హాఫ్ మాత్రం అన్న ఇచ్చి పడేసిన కామెడీ కానీ, సీన్స్ కానీ అసలు మైండ్ బ్లో. ఒక కిక్కులో మనం ఎంత కామెడీ వండిస్తాడో ఈ సినిమా అంత కామెడీ వండించింది. సెకండ్ హాఫ్ చూడాలి, మొత్తం అసలు యాక్షన్ అంటే ఎలా ఉండాలో దిగి చూపించిండు. అలాంటి సినిమా రవితేజ తప్ప ఎవరు చేయరు. ఎందుకంటే మాస్ అంటేనే ఒక రవితేజ అంటేనే మాస్. అన్నిట్లో పండిస్తారు, నవరసాలు పండించే మనిషి అంటే ఒక యాక్టర్ అంటే రవితేజ. ఈగల్ రాజమౌళి ఈగ ఎట్లా పెట్టిండో, దీని సినిమా పేరు ఈగల్ పెట్టిండు. ఆ టైటిల్ లెక్క ఉన్న సినిమా కూడా సూపర్ ఉంది. అంటే ఎక్కడ నీకు బోర్ అని లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. రీడింగ్ వచ్చి 5కి 4.5 ఇస్తా. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం చూసిన మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం ఇక లాగనే ఏం లేదా. స్టోరీకి ఎలా ఉండాలో అలానే పెట్టినా. నువ్వు ప్రతి సినిమా లాగ్ అంటే ఎట్లా, మనం ఈగల్కి స్టోరీ ఏముంది ఆ స్టోరీ దగ్గర తీసిన, కానీ నీకు లాగ్ అనేది ఎక్కర్లేదు. సినిమా చూసి అర్థమవుతుంది ఎంత కష్టపడి తీసినా. మనం ఎంకరేజ్ చేయాలి. అంటే అక్కడక్కడ కామెడీ ఉంది, ఎక్కర్లేదు. అంటే సినిమా ఈగల్ అంటే టైటిల్ దగ్గర నీకు ఎలా ఉండాలో స్టోరీ అలానే తీసిండు. ఎక్కడో ఉండి తన ముందు చూపుతో సో ఆ బలాన్ని రవణ చూపించారు. వచ్చి అంత హైట్లో ఉన్న గద్ద వచ్చేసి నీళ్ళలో ఉన్న చేపను ఎలా కొడుతుంది. సో దానికి ఆ ముందు చూపుతూ వచ్చేసి అంత బలంతో, అంత నీళ్ళలో ఉన్న ప్రతి జంతువుకి దాని బలం దానికి నీళ్ళలో ఉంటుంది. అయినా కానీ దాన్ని కొట్టుకపోయే దమ్ము ఉంటుంది చూసినా. సో ఇవన్నీ బలాలు రవణలో చూపించారు అనమాట. అందుకనే ఈగిలని పెట్టారు. ఇప్పుడు మనం చూసింది మధ్య భాగమే, దానికన్నా ముందు భాగం కూడా ఉండబోతుంది. సో అంటే పార్ట్ 3 కూడా వస్తుంది, పార్ట్ 2 కూడా వస్తుంది. ఎదురు చూడాలి. ఫ్యాన్స్కి అయితే చాలా పండుగ, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎమోషన్ గురైపోతారు. సెకండ్ పాత్ర అంటే రవణకు జోడి చేసే ఒక పాత్ర ఉంటుంది. మంచి ఎమోషన్, లవ్ ఎమోషన్ సూపర్ ఉంటుంది. చిన్న పాప పాత్ర బాగుంటుంది. అనుపమ పాత్ర కూడా జర్నలిస్ట్ చాలా బాగా అనిపించేస్తుంది, మస్తు ఉన్నది. ఆ స్టోరీ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ కన్నా ఎక్కువ సెకండ్ హాఫ్ బాగా అనిపించేస్తుంది. పార్ట్ 2 కూడా రావాలి, వస్తుంది నేను అయితే కోరుకుంటా ఇచ్చాను. ఎందుకంటే హింట్ కూడా ఇచ్చేసరికి అంటే బీజిఎం బాగుంది. బీజిఎం ఏంటంటే బీజిఎం కానీ గన్ కల్చర్ కానీ ఈ మధ్య ఏమవుతుందంటే కేజీఎఫ్ తర్వాత సలార్ తర్వాత ఒక బ్లాక్ ఇష్లో వెళ్తే ఆ గన్ కల్చర్ అలా చూసి అమ్మ బాబు అనుకోవాలి. గన్ కల్చర్ ఇలా వెహికల్కి అరేంజ్ చేశారు, ఇంటికి అరేంజ్ చేశారు, గేట్కి అరేంజ్ చేశారు, కిటికీ అరేంజ్ చేశారు, డోర్కి అరేంజ్ చేశారు. ఎక్కడ ఏ ముట్టుకున్నా కానీ వీడు మనం ఒక గన్గా ఒక్క బుల్లెట్ కాల్చలేబో ఎదురుగా వచ్చేసి 100 బుల్లెట్ కాల్చేస్తాయి. ఆ చూపించే విధానం కూడా, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్గా ఉన్నాయి. రవణ కామెడీ ఎక్స్పెక్ట్ చేసుకుని పోతుంది. సీరియస్ కామెడీ ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, సెకండ్ హాఫ్లో లేదు. రవణ అంటే మనం బాగా ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం కదా, ఒక ఇడియట్ కానీ ఇంకా రకరకాల సినిమాలు కానీ ఏంటి అలాంటి కామెడీ లేదు. సీరియస్ కామెడీ పోతుంది. ఫస్ట్ హాఫ్లో బాగా అనిపించేస్తుంది. ఒక పాత్రనే రవణకు ఆపోజిట్గా పెట్టిన పాత్రనే ఫస్ట్ హాఫ్లో కత్తులతోటి ఒక 4 5 వేసుకొని రవణ ఏదో చేద్దాం అనుకుంటే
అలా ఈగలు రా బాబు గద్ద అన్ని అన్ని గాల్లో ఎగిరేసే పక్షులు జంతువులు ఉంటాయి, ఎగిరే వాటి ఉంటాయి కదా, వాటిని మించి అన్నింటి కొట్టగలదు గద్ద. సో రవాణాకి వర్కౌట్ కానీ ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లోగా అవ్వటమే అది మైనస్. అలాగని ఏంటంటే పబ్జీ నుంచి రియల్గా గన్ను వాడే స్టేజ్కి ఎదుగుతాడు మన రవితేజ గారు, అది కానీ చాలా బెటర్గా చూపించాడు. ఆ డైలాగ్ డెలివరీ కానీ అసలుకి చాలా కొత్తగా ఉందన్నమాట. అసలుకి రవితేజ అని ఏంటంటే ఏందన్నా కామెడీ లేదన్న, కామెడీ లేదన్న, దీంట్లో కామెడీ లేదు. అదే ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ పెట్టుంటే చాలా బెటర్గా ఉండే అనమాట. ఫస్ట్ హాఫ్ ఏంటంటే అర్థం కాలేదు, మిస్లీడింగ్గా వెళ్ళింది, ఎటుపోయింది అనేది కథ మనకు అర్థం లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్, బట్ సెకండ్ హాఫ్ అయితే ఫుల్లీ హైలైట్ అనే చెప్పొచ్చు బ్రో. ఆ కామెడీ లేనందువల్ల డిసప్పాయింట్. ఏంటంటే రవితేజ గారు అంటేనే కొంచెం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అది కొంచెం మనకి తగ్గిందనే చెప్పొచ్చు అనమాట. ఆ సాంగ్స్ ఒక బాగుంది, ఇంకొక సాంగ్ ఉంది కదా లండన్లో ఉంటుంది, అది ఆ సాంగ్ అయితే నాకు చాలా బెటర్గా నచ్చింది. అంటే ఆయన బ్రో ఫస్ట్ టైం డైరెక్టర్ తీసినాడు బ్రో, ఫస్ట్ టైం అతను ఆయన ఏమో రాజమౌళి కాదు కదా, ఆయన ఏంటంటే సినిమాటోగ్రఫీ నుంచి అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చాడు. వాళ్ళు కొంచెం నిలబడడానికి కొద్దిగా టైం పడుతుంది. ఒకేసారి మనకి బాహుబలి కేజీఎఫ్లు రావాలంటే ఎవరి వల్ల కూడా కాదనమాట. బట్ ఫస్ట్ ఎఫర్ట్ కాబట్టి మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి. బట్ రవితేజ గారిని చూపించిన విధానం అయితే హైలైట్, హాలీవుడ్ రేంజ్లో చూపించాడు.